కిష్టంపల్లి గ్రామ శివారులో గల నంది విగ్రహాన్ని ధ్వంసం చేసిన రాత్రి ఎవరు గుర్తు తెలియని వారు. అట్టి విషయంలో మేము దర్యాప్తు స్టార్ట్ చేసినాము. నేరస్తుల్ని కంపల్సరీగా పట్టుకొని శిక్ష పడే విధంగా మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాం. మేమందరం క్లూస్ టీమ్తో సహా డాగ్ స్క్వాడ్ అందరూ వచ్చి దాన్ని తనిఖీ చేసి దానికి సంబంధించిన వివరాలు మొత్తం సేకరించడం. ఎట్టి పరిస్థితులు కూడా వదలకుండా వాళ్ళని చేజ్ చేసి పట్టుకొని శిక్షిస్తామని మీకు చెప్తాను. అదే ధ్వంసం చేసేదాన్ని చిన్న యూరియా సమ్ ఏదో రెమినెంట్స్ బ్లాస్టింగ్ మెటీరియల్ పెట్టి రెమినెంట్స్ తోటి. మరికల్ గ్రామం కోటచింతల అనే బసవేశ్వర స్వామి దేవాలయము సుమారు 400 నుంచి 500 సంవత్సరాల చరిత్ర గలది. అయితే ఇక్కడ ఈ చుట్టుప్రక్కల కానీ సుమారుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలోనే నంది విగ్రహం చాలా ప్రతిష్టమైనది. అది కూడా చాలా అలంకారప్రాయంగా అందంగా ఉండేది. అంటే ఒక్కొక్క దగ్గర పెద్దగా ఉండొచ్చు, ఆకార విహీనంగా ఉంటుండే. ఈడ అంత మంచిగా సుందరంగా ఉన్నది కాబట్టి దీనిపైన దుండగులు గతంలో కూడా ఒక సుమారు 7-8 సంవత్సరాల క్రితము ధ్వంసం చేసిండ్రు. అదేవిధంగా మళ్ళీ సుమారు 2 సంవత్సరాల క్రితం కూడా ధ్వంసం చేసి అది అందులో ఏదో ఉంది, ఏదో నిధులు ఉన్నాయనే ఉద్దేశంతో దాన్ని డ్యామేజ్ చేయడం జరిగింది. గతంలో పోలీసు వాళ్ళకి మొరపెట్టుకున్నాము. ఈ ఇష్యూను పెద్దగా చేసి మాకు ఈ దేవాలయానికి న్యాయం చేయాలి, మాకు న్యాయం చేయాలని మస్తు ఇంతవరకు మేము పోలీసు వాళ్ళతో కూడా మొరపెట్టుకోవడం జరిగింది. దాని సెక్యూరిటీ సరిగ్గా చూడలేక ఇక్కడ భక్తులు వస్తుంటారు పోతుంటారు. కర్ణాటక, మహారాష్ట్ర లోకల్ భక్తులు, చాలా విశిష్టమైన భక్తులు, చాలా మహత్యం గల దేవుడు కాబట్టి చాలాసార్లు వీళ్ళకు మేము మొరపెట్టుకున్నాము. ఆ కేసు వచ్చినప్పుడే దాన్ని ముందుకు తీసి మళ్ళీ మరుగున పెట్టేసిండ్రు. ఇప్పుడు మాత్రం ఈసారి పెద్ద చర్య. ఇంతకుముందు గతంలో దాన్ని మెడను కూడా డ్యామేజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొమ్ములు డ్యామేజ్ చేయడం జరిగింది. ఒకసారి బేస్తో కదిలించే ప్రయత్నం చేసిండ్రు. కానీ ఆయన మహత్యం గల దేవుడు కాబట్టి వాళ్ళకి ఎవరికి తావి ఇవ్వలేదు. కాబట్టే దీన్ని విగ్రహం మొత్తం ధ్వంసం చేస్తేనే కానీ మాకు ఈజీగా ఉంటుందనే మార్గంతో వాళ్ళు వచ్చారు. దాన్ని డిటోనేటర్లు అవి పెట్టి తేల్చేయడం జరిగింది. మొత్తము ఈ చుట్టుపక్కల దీని గుడికి సంబంధించిన భూమి కూడా ఆక్రమించుకోవడం జరిగింది. కానీ ఇది చేసిన చర్యలు మాత్రము దుశ్చర్యలు మాత్రం దొంగతనం, గుప్త నిధుల కోసమే చాలాసార్లు దాన్ని బయటపడింది. లేవు ఇంత జరిగినాయి ఇంతకుముందు జరిగినాయి. పోలీసు వాళ్ళకి మొరబెట్టుకున్నాం. దాని గురించి జరిగిన చర్చల్లో అప్పటి మాత్రం తూతూ మంత్రంగా పట్టించుకున్నారు. తర్వాత దానికి ఎలాంటి కేసులు ఏం చేయలేదు. సరే ఇంతకుముందు 4 దొరికిండ్రు, వాళ్ళని పట్టుకొని బయట కూడా ఇట్లా శిలా దాని పురాతన శిల్పాలు ఉన్నాయి. దాన్ని కూడా ఎత్తుకపోవడం జరిగింది. ఇక్కడ నుంచి ఎత్తుకపోయేది జడ్చర్ల ప్రక్కల పని పడేసిపోయినారు. దాన్ని అదేదో ఒక మనకు తెలియని భాషలో ఉంది కాబట్టి దాంట్లో దాన్ని ఆ మెడలో ఉందనే ఉద్దేశంతో అది చదివి మెడను డ్యామేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా బేస్తో సహా విగ్రహం మొత్తం కదలలేదు. అంటే మహత్యం గల దేవుడు కాబట్టి ఇక్కడి ప్రజలకు మొత్తం మహత్యం ఉన్నదని తెలిసి ఏ పనులు అనుకుంటే ఆ పనులు జరుగుతున్నాయి. కాబట్టి ఒక్కొక్కరు దాతలు ముందుకొచ్చి విగ్రహ చుట్టూ కానీ విగ్రహాలు చేయించడం కానీ, చెట్లు పెంచడం కానీ, ఇక్కడ కార్యకర్తలను ఉంచడం కానీ జరుగుతుంది. మాకు మాత్రము ఇది మాత్రం మా ఊరోళ్ళ తరఫున మా చుట్టుపక్కల గ్రామాలు అందరం ఒకటే, మాకు న్యాయం జరగాలి, దుండగులను వెంటనే పట్టుకోవాలి. ఈ విధంగానే జరగడం జరిగింది. దాని యొక్క చెవులు మరియు మూతి పడగొట్టడం మెడ జరగడం జరిగినప్పుడు మేము పోలీస్ స్టేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇద్దరిని మేము వాళ్లకు పట్టియడం కూడా జరిగింది. కానీ ఏ ఎంక్వైరీ సరిగా లేదని చెప్పి వాళ్ళని విడిచిపెట్టడం జరిగింది. కానీ ఈ విధంగా ఇక్కడి ప్రజలకు ఈ గుడిపైన ఉండే భక్తిని ఆధారంగా ఎన్నో సంవత్సరాల నుంచి పూర్తి శిథిలావస్థ ఉన్నదాన్ని ఇప్పుడు అందరూ గ్రామస్తుల సహకారంతో మేము అన్ని బాగు చేసినాము. అయితే అట్టి గుడిని ఇట్లా ధ్వంసం చేసినందుకు ఇక్కడి ప్రజలందరికీ మనోభావాలను దెబ్బతిన్నది. కావున ఎట్టి పరిస్థితులైనా పోలీసు ఉన్నతాధికారులు ఇటు పైన స్పందించి వెంబడే సరి అయిన చర్యలు తీసుకు